శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024వ సంవత్సరం మే నెల రాశి ఫలాలను తెలుసుకోవడంలో భాగంగా ధను రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇకపోతే ధను రాశి అంటే ఏమిటో ఒక్కసారి చూద్దాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే తృతీయంలో శని అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు. అర్ధాష్టమ రాహువు కొన్ని ఇబ్బందులు కొన్ని శుభ ఫలితాలు ఇస్తున్నాడు. దశమంలో కేతువు కూడా అలాగే పనిచేస్తున్నాడు. ఈ మాసం ప్రత్యేకత ఏంటంటే గురుడు మేషరాశి నుంచి వృషభ రాశిలో ప్రవేశించి సంచరించడం మే 2వ తారీఖు నుంచి జరుగుతోంది. అది కూడా ఈ ధను రాశ్యాధిపతి అయినటువంటి గురువు అవటం వల్ల ఆయన గురుగ్రహ సంచార మార్పు అనేటువంటిది మీ జీవితంలో ఈ మాసం నుండి చాలా ముఖ్యమైనటువంటి విషయాలకి తెరతీయటం, అలాగే చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి బీజం పట్టడానికి ఈ మాసం అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ మాసంలో జరిగే పరిస్థితి ఉంటుంది. కనుక ప్రతి విషయాన్ని ఆచితూచి ఆలోచించడం అనేటువంటిది ధనురాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఈ గురుగ్రహ సంచారం అనేటువంటిది మేషం నుంచి వృషభంలోకి వెళ్ళేటప్పుడు అనేక రకాల అంశాల్లో మీకు మీ జీవితంలో మార్పులు అనేటువంటివి సంభవించబోతున్నాయి. ఇక మిగిలిన గ్రహాల విషయానికి వచ్చేటట్లయితే కుజ, బుధ, రవి, శుక్రులు మీనం, మేష, వృషభ రాశుల్లో క్రమంగా సంచరించడం అనేటువంటివి కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఇకపోతే ఈ ధనురాశి వారికి ఈ శనిగ్రహ శుభ సంచార రీత్యా ఏ పని ప్రారంభించినా కూడా విజయం తథ్యం, ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాస్వామ్య కారకుడైనటువంటి శని మీకు తృతీయ స్థానంలో ఉండటం, ఈ సమయంలోనే ఎలక్షన్స్ జరగటం వల్ల ముఖ్యంగా ధనురాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారికి విజయావకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. జనాకర్షణ, ప్రజాకర్షణ బాగా పెరుగుతుంది. అలాగే ఈ జయాపజయాలు ఎలక్షన్స్లో వారి వారి వ్యక్తిగత జన్మ జాతకాల రీత్యా తెలియచేయాలి. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్లో ధనురాశి వారికి విజయ అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. అటువంటి శుభ ఫలితాలు శనిగ్రహ శుభ సంచార రీత్యా ఏర్పడబోతున్నాయి. ఇకపోతే ఈ మాసం ముఖ్యంగా మీపై ఇతరుల పెత్తనాన్ని సహించటం మీకు కష్టమవుతుంది. కానీ కొంతవరకు ఆ విషయంలో మీరు రాజీ పడవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అర్ధాష్టమ రాహు సంచార రీత్యా అన్నీ ఉంటాయి. మంచి దైవభక్తి ఉంటుంది, దైవానుగ్రహం ఉంటుంది. గురువుల యొక్క మీరు అనుకునేటువంటి గాడ్ ఫాదర్స్ యొక్క అనుగ్రహం మీకు పరిపూర్తిగా ఉన్నప్పటికీ కూడా ప్రతి పనిలోనూ కొన్ని సందర్భాల్లో ఆటంకాలు రావటం, ఒక పని కోసం 2కు 3 సార్లు ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు రావటం, తద్వారా ఇక మానసికంగా అలజడి ఏర్పడటం అనేటువంటిది కొంత ఏర్పడబోతోంది. ఇటువంటివి జరుగుతున్నాయి కనుక తప్పనిసరిగా రాహుకేతువులకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రావలసినటువంటి ఆర్థిక పరమైన బకాయిలన్నీ కూడా ప్రస్ఫుటంగా వచ్చేస్తాయి. కానీ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ వీటి విషయాల్లో ఆశించినంత శుభ ఫలితాలు ఏర్పడకపోవటం కొంత నిరాశకి గురి చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు ఇష్టం లేని ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడ మీ యొక్క పేరు ప్రతిష్టలు ఇనుముడిమి చేయడం, చక్కగా అక్కడ మీరు చక్కటి గుర్తింపుని పొందటం అనేటువంటిది కూడా జరుగుతుంది. మీ చెడు కోరుకునేటువంటి వారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునేటువంటి వాళ్ళు మీ చుట్టూతానే మీ దగ్గరగా ఉన్నారనేటువంటి అంశాన్ని గ్రహిస్తారు. ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు పాటిస్తారు. మీ మీద, మీ పిల్లల మీద పెత్తనం చేయాలని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళ యొక్క దుష్ప్రయత్నాలని, అంటే దుష్ట ప్రయత్నాలని ప్రయత్నపూర్వకంగా తిప్పికొడతారు. ఇటువంటి విషయాల్లో ముందుగానే జాగ్రత్త పడటం అనేటువంటిది జరుగుతుంది. సరదాగా నేర్చుకున్నటువంటి అనేక అంశాలు మీకు ఈ మాసంలో కొంతమందికి ఉపాధిగా ఏర్పడతాయి, కొంతమంది సక్సెస్కి మూల కారణాలు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశంగా గోచరిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా గనక ఆలోచించినట్లయితే 2 లేదా 3 ధనాదాయ
సంపాదన మార్గాలు అనేటువంటివి ఈ మాసం 2వ తారీఖు నుంచి అంటే మే 2వ తారీఖు నుంచే ప్రారంభం కావటం అనేటువంటిది సంతోషాన్ని ఇస్తుంది. అవివాహితులైనటువంటి ధనురాశి వారికి వివాహ ప్రయత్నాలు చేయటంలో కొద్దిగా లేట్ అవుతుంది. కొంచెం ఒక 2-3 నెలల పాటు ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మీ భాగస్వాములు ఎవరైతే ఉంటారో చక్కగా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీకు కూడా తగిన సమయంలో తగిన సూచనలు చేయటం అనేటువంటిది చక్కటి సంతోషాన్ని కలిగిస్తుంది. చుట్టుపక్కల జరిగేటువంటి అన్యాయాల్ని అక్రమాలని చూసి ఏమీ చేయలేక మౌనం వహిస్తారు. కలిపురుషుడి రాజ్యంలో ఇవన్నీ కూడా సహజం అనేటువంటి మాటని తలుచుకుని సరిపెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. బెట్టింగులకి దూరంగా ఉండాలి. కోళ్ల పందాలు, క్రికెట్ బెట్టింగులు ఇటువంటి వాటి విషయంలో పొరపాటును కూడా మీరు వాటి జోలికి పోవద్దు. రాహుగ్రహ ప్రభావ రీత్యా తీవ్రంగా ధన నష్టం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఈ మే నెలలోనే కాదు, ఈ సంవత్సరం మొత్తంలో కూడా మీరు వాటికి దూరంగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇక కుటుంబపరమైన అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే మీకు లేని ఉద్దేశాలని, మీకు రాని చెడు ఆలోచనలని మీకు ఆపాదించాలని, మీపై రుద్దాలని ప్రయత్నం చేసేటువంటి కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులు, ముఖ్యంగా దగ్గర బంధువులు ఎవరైతే ఉంటారో వారిని తీవ్రంగా మందలిస్తారు. వారిని ప్రయత్నపూర్వకంగా పక్కన పెడతారు. ఈ విషయంలో ముందు జాగ్రత్త తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మీరు ఏ ప్రయత్నాన్ని ప్రారంభించాలన్నా కూడా ఈ పని వద్దు, ఇది చేయలేరు మీరు, అలాగే ఎవరైనా సరే గతంలో ఈ పని చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు, పరువు పోయింది, డబ్బులు పోయింది అనే పిచ్చి మాటలు మాట్లాడే అపశకునపు పక్షులు మీ చుట్టూ ఉంటారు. వాళ్ళని దూరం పెట్టండి. కారణం ఏంటంటే శనిగ్రహ ప్రభావం వల్ల మీరు ఏ పని ఈ మాసంలో ప్రారంభించినా కూడా అద్భుతమైన విజయాలు ఉంటాయి. కాకపోతే మొదట్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా వాళ్ళు గనక మీకు ఈ అపశకనపు మాటలు చెప్పేటట్లయితే కొంత వెనుకడుగేసే పరిస్థితి ఉంటుంది. వేయవలసిన అవసరం లేదు. దానికంటే వీళ్ళని దూరంగా పెట్టడం అనేటువంటిదే ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా అవి పెద్దగా పరిగణనలోకి తీసుకోదగినటువంటి అంశాలుగా అయితే ఉండదు. విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. భార్య బిడ్డలను తీసుకుని విహారయాత్రలు, అలాగే పుణ్యక్షేత్ర సందర్శన ఇటువంటివి చేసి తీరతారు. రాహుకేతువుల యొక్క సంచార రీత్యా ఇటువంటి శుభ పరిణామాలు మీకు ఏర్పడబోతున్నాయి. శత్రుశేషం అనేటువంటిది తొలగిపోబోతోంది. గతంలో దీర్ఘకాలికంగా మీకు శత్రువులు ఎవరైతే ఉంటారో ఈ మాసం నుండి వాళ్ళ యొక్క బలము, శక్తి పూర్తిగా తగ్గిపోవటం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఏదో ఒక రోజున వారు వాళ్ళ తప్పును తెలుసుకుని మీకు సరెండర్ అవ్వటం అనేటువంటిది కూడా జరిగి తీరుతుంది. విదేశాల్లో నివసించేటువంటి ధనురాశి వాళ్ళకి వీసా, H1B వీసా, గ్రీన్ కార్డు వంటి విషయాల్లో ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఈ మాసం నుంచి జోరందుకుంటాయి. తప్పనిసరిగా అవి అనుకూలించే పరిస్థితులు గోచరిస్తున్నాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనేటువంటివి సఫలీకృతం అవుతాయి. ఈ రత్నాలు ధరించడం, రాళ్ళు ధరించడం ఇటువంటివి మీరు చేయవలసిన అవసరం లేదు. ప్రస్తుతానికి అవి మీకు పనిచేసే పరిస్థితి లేదు. ఇటువంటి వాటి విషయంలో మీరు కనుక ముందుకెళ్ళేటట్లయితే కొంత మోసపోయే అవకాశం కూడా రాహుకేతువుల సంచార రీత్యా గోచరిస్తోంది. కనుక ఎక్కడికి ఎంత పెద్ద పేరున్న షోరూమ్కైనా కూడా మీరు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. వీలైనంత వరకు ఈ నవరత్నాలని ధరించడం అనేటువంటిది ఈ మాసం అనవసరం. కనుక ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. 100 రూపాయల రాయిని కూడా 1,00,000 రూపాయలకు అమ్మే ప్రబుద్ధులు ఉన్నారు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడటం ధనురాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ మాసం మీ మీద కొత్తగా కొన్ని బాధ్యతలు కూడా పడబోతున్నాయి. అవేంటంటే మాట వినని మొండితనం చేసేటువంటి కుటుంబ సభ్యుల్లో పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని దారిలో పెట్టవలసిన బాధ్యత మీపై బలవంతంగా పెట్టబోతున్నారు, లేదా మీరే దాన్ని తీసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఈ ప్రయత్నంలో మీరు సఫలీకృతం అవుతారు. సంతాన పురోభివృద్ధి విషయంలో చాలా సంతోషాన్ని పొందుతారు. ముఖ్యంగా స్త్రీ సంతానం విషయంలో చక్కటి శుభవార్తలు వినటం అనేటువంటిది కూడా ఆనందాన్ని ఇస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి విద్యా విషయకంగా చాలా బాగుంది. మంచి ఉత్తీర్ణతా శాతం అనేటువంటిది లభిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇక కోర్టు వ్యవహారాల్లో
విజయం సాధిస్తారు. అలాగే మధ్యవర్తి పరిష్కారాల్లో ప్రత్యేకంగా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీ ఎదుగుదలని భరించలేనటువంటి మధ్యవర్తులు కొందరు మీకు అన్యాయం చేయటానికి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నిస్తారు. వాళ్ళని ముందుగానే గుర్తించండి, దూరంగా పెట్టండి. ఆ తర్వాతే మధ్యవర్తి పరిష్కారాలకు వెళ్ళడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. మీ ఆరోగ్యం, మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కూడా ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఇక ఏది ఏమైనప్పటికీ ఈ మాసం గురు రాహు కేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను పాటించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. రాహుకేతువులకి సంబంధించి సర్పక్షేత్రాలను సందర్శించటం, గురువుకి సంబంధించి మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించటం లేదా వినడం, అలాగే గురువు యొక్క సద్గురువుల్ని ఆశ్రయించటం, అలాగే గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించటం, గురుచరిత్ర పారాయణ చేయటం, దత్తాత్రేయ స్వామివారి మందిరాలని సందర్శించడం, తగినటువంటి డొనేషన్స్ ఇవ్వటం కానీ లేదా ఆ ఆలయ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయటం, ఇటువంటివి చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది ఈ మాసం నుండి మీకు పుష్కలంగా లభించబోతోంది. తద్వారా మీరు గతంలో ఏది పని అయితే అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారో ఆ పని పూర్తయ్యే అవకాశాలు కూడా ఈ మాసంలోనే గోచరిస్తున్నాయి. ఇప్పటి నుంచి దాదాపు 2-3 నెలల లోపల ఎప్పుడైనా పూర్తి కావచ్చు. కానీ కొంతమందికి మే నెలలోనే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనులు, ఎంతో కాలంగా పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోయేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. తగిన శాంతి పరిహార క్రియలను పాటించి ఈ ధనురాశి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.